காரணம் உன் கண்கள் சொன்ன பொய்கள் என்னை தாக்குதடி. போகிறேன் தன்னாலே என்று தேடினேன். వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రయాణం మీతో. సో ఈరోజు వచ్చేసి జర్నీ టు ఫాల్స్ అండి. సో మ్యాక్సిమం మీకు నేను బెంగళూరులో ఉండే ఫాల్స్ అన్నీ కవర్ చేస్తాను బికాజ్ అడ్వెంచర్ లైఫ్. సో లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, నేచర్ అంటే ఒక అద్భుతం. సో అద్భుతాన్ని మీకు ఎవ్రీడే కాకపోయినా వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేసి ఒక్కొక్క ఫాల్స్ మీకు చూపిస్తాను. ఓకే, అండ్ ఈరోజు ఫాల్స్ నేమ్స్ వచ్చేసి తొట్టికెళ్ళి ఫాల్స్. ఇది ఎగ్జాక్ట్గా బెంగళూరు నుంచి ఒక 33 కిలోమీటర్స్ వస్తుంది. దీన్నే రెడ్ ఫాల్స్ అని, ఫైర్ ఫాల్స్ అని, స్వర్ణముఖి ఫాల్స్ అంటారు. ఎందుకు అని అంటే బికాజ్ ఆ ఫాల్స్ ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తున్నాయి లేక్ నుంచి కానీ మొత్తం మడ్గా ఉంటుంది. సో మన భాషలో అయితే బురద అంటాము, ఆ రెడ్ కలర్గా ఉంటుంది. సో అందుకనే వాటిని రెడ్ ఫాల్స్ అని, ఫైర్ ఫాల్స్ అని అంటారు. ఎప్పుడు విజిట్ చేయాలి మెయిన్గా అని అంటే మాన్సూన్ టైమింగ్స్లో, రైనీ సీజన్లో మటుకు కాదు. రైనీ సీజన్లో ఎందుకు వద్దంటున్నానంటే హైగా లేక్ నుంచి మీకు రెయిన్ వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది మొత్తం ఫోర్స్గా వస్తాయి. సో ఐ డు నాట్ సజెస్ట్ విజిటింగ్ హియర్ రైనీ సీజన్స్ అండి. రైనీ సీజన్స్లో వద్దు. రెయిన్ తగ్గినాక 1 వీక్ 2 వీక్స్ తర్వాత మేబీ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు మీరు వచ్చేసి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ రావచ్చు, బ్యాచులర్స్, ఎనీవన్ కెన్ ఆరామ్సే కమ్ అండ్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ నియర్ బై మీకు ఒక టెంపుల్ కూడా ఉంది. సో టెంపుల్లో కూడా కాసేపు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. సో వినిపిస్తుందా సౌండ్ మీకు? నాకు తెలిసి కొంచెం వినండి సౌండ్. ద ఫాల్స్ సౌండ్ ఎంత భయంకరంగా ఉంది అని అంటే ఫాల్స్ చాలా ఫోర్స్గా వస్తున్నాయి. సో దగ్గరికి వెళ్ళి చూడడము లేదు అని అంటే ఈ టైంలో మీరు అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి కాసేపు టైం పాస్ చేద్దాం అంటే వెళ్ళొద్దు. ఐ డు నాట్ సజెస్ట్ బికాజ్ అక్కడ మొత్తం బండలు ఉన్నాయి. బండలు జారి మీరు ఫాల్స్లో ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లెగ్స్కి ఏమైనా ఇంజూర్ అవుతాయి. ఓకే, అండ్ కనకపుర రోడ్, ఇది స్ట్రైట్ ఒకటే రోడ్డు. కనకపురం నుంచి ఒక 2.5-3 కిలోమీటర్ వస్తూ మేము మ్యాప్ చూసాము. మ్యాప్లో అది లొకేషన్ మొత్తం ఎలా ఉంది అని అంటే ఫుల్ అడ్వెంచర్ అనమాట, ఫుల్ స్టోన్స్. ఆ వీడియో కూడా పెడతాను, మీరు లాస్ట్లో చూడండి. నా బైక్ రైడ్ వీడియోస్ మొత్తం మీకు లాస్ట్లో ఉంటాయి. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. బట్ ఎప్పుడు రావాలి అని అంటే రైనీ సీజన్ కాకుండా మాన్సూన్ లైట్గా వాటర్ ఫ్లో అవుతుంటాయి, ఆ టైంలో మాత్రం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బట్ రైనీ సీజన్లో డు నాట్ విజిట్ అండి ఈ ప్లేస్. ఓకే, యా రైట్. వావ్, నెమల్ని చూడండి, పీకాక్స్. Oh man, adventurous life. అయిపోయిందా? చూసారా ఫాల్స్ ఎలా ఉంది? భయంకరంగా ఉంది ఫస్ట్ అయితే. సో ఈ టైంలో మనకు విజిట్ చేయొద్దు, ప్లీజ్ కమ్. రైనీ సీజన్ తగ్గినాక ఆఫ్టర్ 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత వచ్చేయండి.
మీరు ఇన్ కేసు వచ్చినా కానీ రైనీ సీజన్లో మటుకు అక్కడ స్ట్రిక్టెడ్గా బోర్డు మటుకు వేస్తారు. సో అలో లేదు ఈ ఫాల్స్కి ప్రజెంట్ అయితే. డు నాట్ విజిట్ హియర్, ఓకే. అండ్ బై ద వే డ్రోన్ షాట్ ట్రై చేసిన, ఆ ఫోర్స్ విండ్కి నా డ్రోను కంట్రోల్ తప్పేసి అది ఫారెస్ట్లో పోయింది. అన్ఫార్చునేట్గా మాకైతే ఫైనల్గా దొరికింది. ఐఎమ్ హ్యాపీ. సో యా, సో ఫాల్స్ విజిట్ అయిపోయింది. మనకి ఇక్కడ కొంచెం ముందు ఒక లేక్ కనిపిస్తుంది. ఓకే, సో లేక్ దగ్గర వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దామా, వ్యూ చూద్దాం. చలో కమాన్, నాతో వచ్చేయండి. గాయ్స్, లేక్ దగ్గర వచ్చేసినాం, చలో చూద్దాం. డాగ్స్ మిలిటరీ వాళ్ళు వీళ్ళంతా. అదే అంటున్నా. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? చలో సీ యూ గైస్, టేక్ కేర్, బాయ్. చిన్న పోయి
బాయ్